భారత క్రికెట్లో తరచుగా చర్చకు వచ్చే విషయం సీనియర్ ఆటగాళ్ల కొనసాగింపు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్లో వయసు 34 దాటిన ఆటగాళ్లు కొనసాగించాలా లేదా అన్న ప్రశ్న ఎప్పుడు లేవనెత్తబడుతుంది. ఈ ప్రశ్న ఎక్కువగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్రఖ్యాత ఆటగాళ్లపై దృష్టి సారిస్తుంది. ఇక 2025 ఫిబ్రవరిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత ఈ ఇద్దరు వన్డేలో కనిపించకపోవడంతో వీరి భవిష్యత్తుపై ఊహాగానాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి మీడియా అభిమానులు చర్చ రేకెత్తించాయి. సౌరవ్ గంగూలీ కేవలం భారత మాజీ కెప్టెన్ మాత్రమే కాదు, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు కూడా. ఆయన నాయకత్వంలో భారత క్రికెట్ జట్టు 2000 నుంచి 2005 మధ్య విశేష విజయాలు సాధించింది. జట్టులో సీనియర్లను, జూనియర్లను సమతుల్యం చేయడంలో ఆయనకున్న అనుభవం అపారమైనది. కాబట్టి గంగూలీ చేసిన వ్యాఖ్యలు కేవలం అభిప్రాయంగా కాకుండా అనుభవంతో వచ్చిన అంచనాలుగా భావించబడతాయి. ఆయన గతంలో కూడా సీనియర్ ఆటగాళ్లకు తగిన గౌరవం, అవకాశాలు ఇవ్వాలని పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఈసారి గంగూలీ స్పష్టంగా బాగా ఆడేవారిని కొనసాగించాలి అని అన్నారు. ఆయన మాటల్లో కోహ్లీ, రోహిత్ పేర్లను నేరుగా ప్రస్తావిస్తూ కోహ్లీ, రోహిత్ ఫామ్ లో ఉంటే కంటిన్యూ చేయాలి అని వ్యాఖ్యానించారు. దీని ద్వారా ఆయన ఇచ్చిన సందేశం ఏమిటంటే ఆటగాడి వయసు లేదా భవిష్యత్తు ఊహలు చూసి కూడా ప్రస్తుత ప్రదర్శన ఆధారంగా మాత్రమే ఎంపికలు జరగాలి. గంగూలీ చెప్పిన వన్డేలో వారి రికార్డు అద్భుతం అన్న మాటను గణాంకాలు బలపరుస్తాయి. విరాట్ కోహ్లీ వన్డేల్లో 280కి పైగా మ్యాచ్లు, 13,000కు పైగా పరుగులు, 50+ సగటు, 47 శతకాలు. రోహిత్ శర్మ 260కి పైగా మ్యాచ్లు, 10,000కు పైగా పరుగులు, 30+ శతకాలు, 3 డబుల్ సెంచరీలు. ఇది వన్డే క్రికెట్ చరిత్రలో ఏకైక రికార్డు. ఈ గణాంకాలు చూపుతున్నది ఏమిటంటే వీరిద్దరూ ఇంకా జట్టుకు విలువైన ప్రదర్శనలు అందించగల సామర్థ్యం కలిగిన వారని. గంగూలీ చెప్పిన వైట్ బాల్ క్రికెట్లో వారికి తిరుగులేదు అన్న వ్యాఖ్యం ఈ ఇద్దరు ఆటగాళ్ల టీ20 మరియు వన్డే ప్రదర్శనను గుర్తు చేస్తుంది. కోహ్లీకి టీ20లో కూడా అత్యధిక పరుగుల రికార్డు ఉంది. రోహిత్ శర్మ 5 టీ20 అంతర్జాతీయ శతకాలు సాధించిన ఏకైక ఆటగాడు. వీరిద్దరూ పవర్ ప్లే, మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లను రాణించగలరు. మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుందో తెలియదు అని గంగూలీ చెప్పడం జట్టు ఎంపికల వెనుక ఉన్న వ్యూహాలపై ఆయనకు ఉన్న అనుమానాన్ని తెలియజేస్తుంది. ఈ మాటలతో ఆయన భావం ఏమిటంటే కోహ్లీ, రోహిత్ లాంటి ప్రస్తుత ప్రదర్శనలో ఉన్న ఆటగాళ్లను ఎందుకు పక్కన పెడుతున్నారు అన్నది స్పష్టంగా తెలియడం లేదు. ఇది భవిష్యత్తు ప్రణాళిక లేక వేరే వ్యూహమా అనే సందేహం ఉత్పన్నమవుతుంది. విరాట్, రోహిత్ చివరిసారిగా 2025 ఫిబ్రవరిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కలిసి ఆడారు. ఆ మ్యాచ్లో భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన పోరాటం ఉత్కంఠభరితంగా సాగింది. అయితే ఆ తర్వాత వన్డే షెడ్యూల్లో వీరు కనిపించకపోవడంతో అభిమానులు రిటైర్మెంట్ సమీపంలో ఉందా అనే చర్చ మొదలైంది. కానీ అధికారిక ప్రకటన రాలేదు. గంగూలీ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో అభిమానులు, క్రికెట్ నిపుణులు విభిన్నంగా స్పందించారు. కొందరు గంగూలీ అభిప్రాయాన్ని మద్దతు పలుకుతూ ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ ను ఆడించకపోవడం అన్యాయం అంటున్నారు. మరికొందరు మాత్రం యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం భవిష్యత్తుకు మంచిదని భావిస్తున్నారు. భారత క్రికెట్లో ఇలాంటి పరిస్థితులు కొత్తవి కావు. 2008లో సచిన్, సౌరవ్, ద్రావిడ్, లక్ష్మణ్ వంటి సీనియర్ల భవిష్యత్తుపై కూడా చర్చలు జరిగాయి. ఆ సందర్భంలో కూడా అనుభవజ్ఞుల ప్రాధాన్యం, కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం మధ్య సమతుల్యం అవసరమైంది. ఇప్పుడు కోహ్లీ, రోహిత్ పరిస్థితి కూడా దానికి సమానంగా ఉంది. గంగూలీ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఇద్దరు ఆటగాళ్ల భవిష్యత్తుపై మాత్రమే కాకుండా భారత క్రికెట్ మేనేజ్మెంట్ భవిష్యత్తు ప్రణాళికలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కోహ్లీ, రోహిత్ ఫామ్ లో ఉంటే వన్డే జట్టులో కొనసాగించాలన్న గంగూలీ మాటలు సీనియర్ ఆటగాళ్లకు మద్దతుగా నిలిచిన ఒక స్పష్టమైన సంకేతం. ఇప్పుడు బీసీసీఐ సెలెక్టర్లు ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు.